ఈరోజు రేపు ఎల్లుండు మీ మైండ్లో ఇదే ఉండాలి. మరిచిపోతే ఎక్కడన్నా మళ్ళా ఫ్యాన్ గాని తిరిగితే ఆ ప్రాంతానికి వచ్చేది గొడ్డలి. సిద్ధమా ఆడబిడ్డల గొడ్డలకి? తమ్ముళ్ళు ఇప్పటికైనా అడుగుతున్నా, అన్ని అబద్ధాలే చెప్తాడు. వాస్తవం చెప్పబోయా, మీ బాబాయిని ఎవరు చంపారు? ఎవరు చంపారు చెప్పబోయా? నీ చెల్లెడైతాను చెప్పబోయా? పోనీ నేను అడిగాను చెప్పబోయా? మా ప్రజలు అడుగుతున్నారు, చెప్పాలా లేదా? కోడి కత్తి డ్రామా మీకు కావాలనా? గులకరాయి డ్రామా మీకు కావాలనా? మీకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా? అందుకే నేను చెప్తున్నాను, బాబాయిని గొడ్డలి వేడితో చంపేసిన వాడు, చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు ఎక్కడన్నా చూసారా తల్లి? నీ కొడుకు చేసిన ఒప్పుకుంటావా? నీ కొడుకు నీ కూతుర్ని ఏ బట్ట కట్టుకున్నారో చీర గురించి మాట్లాడి ఒక సైకోని ఏమనాలని అడుగుతున్నా. ఇష్టం లేకపోతే గమ్మనుండు. పుట్టుకని ప్రశ్నిస్తున్నారు అంటే తల్లి శీలాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారంటే ఏమనాలి? తర్వాత అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, ఏమనాలి? వీళ్ళు మనుషులా? వీళ్ళు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా? గౌరవ అధ్యక్షురాలుగా చేశాడా లేదా? ఇప్పుడు ఎక్కడుంది ఆ తల్లి? తల్లిని చూడని వాళ్ళ మిమ్మల్ని చూస్తారా? తల్లి లెక్క లేకుండా తయారైపోయింది. బాబాయిని చంపినోడు ఎవరిని లెక్క పెట్టుకుంటాడో? ఎవరిని లెక్క పెట్టుకోడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఇంటింటి దగ్గర, పాన్ షాప్ దగ్గర, కిరాణా షాప్ దగ్గర, హోటల్ దగ్గర, ఇంట్లో కూర్చోండి. నేను ఒక మేనిఫెస్టో ఇచ్చా, అతను ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. ఫోన్ ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. నేను తిరుగుతున్నా, ఆయన తిరుగుతున్నాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రోజువారీగా మీటింగుల్లో మాట్లాడుతున్నాడా లేదా? ఏమైనా కొత్త విషయాలు ఒక్కటి చెప్పాడా? ఏమైనా చెప్పాడా? ఈరోజు కడపటి రోజైనా ఒక మాట చెప్తాడంటే ఆయన మాట్లాడింది చిలకలూరుపేటలో ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్ అంట. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు, లేకపోతే పథకాలకు ముగింపే. నేను వస్తే పథకాలు ఉండవంట. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను పేదవాళ్ళ పక్షాన ఉంటాను, సంక్షేమం ఉంటుంది. నేను చేసిన